హలో, నేను విశేషరావు. సివిల్ సర్వెంట్లు, ప్రత్యేకించి ఐఏఎస్ ఐపీఎస్లు, వాళ్ళకి ప్రత్యేకమైన రక్షణ ఉంటుంది. వాళ్ళు పాలసీల్ని ఇంప్లిమెంట్ చేయడంలో కీలకంగా ఉంటారు. ఎక్కడ తలగ్గాల్సిన అవసరం లేదు. అందుకే వాళ్ళకి 3 సింహాలు గుర్తిస్తారు. అంటే సింహంలాగా మీరు పనిచేయండి, ఎక్కడ బెండ్ కావద్దు అని చెప్పి దానికి సంకేతం. 3 సింహాలు మన జాతీయ జంతువు. దానికి ఉండేటువంటి గౌరవాన్ని పెంచేలా వాళ్ళు పనిచేయాలి. మరి అలాంటి వాళ్ళు పొలిటికల్గా కొన్ని సందర్భాల్లో కొంతమంది లొంగిపోతూ ఉన్నారు. లాస్ట్కి ఏ స్థాయిలో లొంగిపోతూ ఉన్నారంటే, పొలిటికల్ లీడర్ల దగ్గర మోకాలు దండేసి కూర్చునేంత వరకు మనం చూసాం. చట్టాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళు ఐపీఎస్లు కొంతమంది ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళ ఇష్టమైనటువంటి లీడర్కి ఏం కావాలో అది చేసి పెట్టేలాగా వ్యవహరించినటువంటి సందర్భాలను మనం చూసాం. అలాంటి ఐపీఎస్ ఒకళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, ఈ లిక్కర్ స్కామ్లో ఉండేటువంటి వాళ్ళని సేఫ్ సైడ్గా ఉంచడానికి ఒక ఐఏఎస్ ప్రయత్నం చేస్తున్నారు, ఒక ఐపీఎస్ ప్రయత్నం చేస్తున్నారు. అదే ఈ ఐపీఎస్. ఈయన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఈయన మీద లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి ఈ మధ్యకాలంలో విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక లీక్. ఆ రోజు నుంచి ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు చాలా ఎక్కువగా వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ సమాజంలో. మద్య నిషేధం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే తయారీదారు, ఆయనే సరఫరాదారు, ఆయనే విక్రయదారుగా మారారు. దానికి టోటల్గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్త కర్మ క్రియగా వ్యవహరించారు అనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. కానీ ఆయన ఏమంటున్నారు, తాను ఐటీ సలహాదారుగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, లిక్కర్ స్కామ్కి తనకు సంబంధం ఏంటి, అసలు ఏం సంబంధమో తెలియజేస్తే నేను మీకు విచారణకు హాజరవుతానని చెప్పి సిఐడి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికి 3 సార్లు ఆయనకి నోటీసులు ఇచ్చారు, విచారణకి హాజరు కావాలి అని చెప్పి. ఆయన హాజరు కాలేదు. హాజరు కాను అని కూడా చెప్తున్నారు. రీజన్ చెప్తేనే నేను హాజరవుతాను, లేదంటే నేను రీజన్ చెప్పకుండా నేను హాజరు కాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. అసలు ఐటీ సలహాదారికి లిక్కర్ స్కామ్కి ఏంటి సంబంధం అని ముందు చెప్పండి అని చెప్పి ఆయన ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు 4వసారి మళ్ళా నోటీసులు ఇచ్చారు ఆయనకి. కానీ ఆయన ఎక్కడున్నారో తెలియదు పోలీసులకి. దానికి కారణం ఏంటంటే, ఒక మాస్టర్ మైండ్ ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి చక్రం తిప్పుతున్నారు ఈ లిక్కర్ స్కామ్ మొత్తంలో. లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో, ఎవరి పేర్లు అయితే ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరినీ సేఫ్ సైడ్గా ఉంచడానికి ఐపీఎస్ తన బుర్రని బాగా పదును పెడుతున్నారు హైదరాబాద్లో కూర్చొని అని చెప్పి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమాజంలో పోలీస్ వర్గాల్లో సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక చర్చ. ఇంతకీ ఆ ఎవరు ఐపీఎస్ అని అంటే కొన్ని క్లూస్ ఇస్తాను. ఆయన పేరైతే నేను చెప్పను, కానీ ఆయన తొలి నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి ఐపీఎస్. ఆయన జిల్లాల్లో ఎస్పీగా పనిచేసినప్పుడు మహిళల పట్ల లైంగికంగా వేధింపులు ఉన్నాయనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆయన. ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీ రోల్ పోషించారు. చంద్రబాబు నాయుడు గారిని నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్కి పంపించడంలో తెర వెనుక కీ రోల్ పోషించినటువంటి ఐపీఎస్ అధికారి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆయన ప్రస్తుతం చట్టానికి విరుద్ధంగా అప్పట్లో చేసినటువంటి ఒక కేసులో ఇరుక్కొని సస్పెండ్ అయి ఉన్నారు. హైదరాబాద్లో కూర్చొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాక్ అండ్ వర్క్ అంతా చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ, ఒక చర్చ ఆయన చుట్టూ తిరుగుతోంది. బహుశా ఆయన ఎవరు అనేది మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉండొచ్చు.
చంద్రబాబు నాయుడు గారిని నిరాధార ఆరోపణలతో జైలు పంపించడానికి తెర వెనుక మొత్తం నడిపించినటువంటి ఐపీఎస్ ఎవరు అని అంటే అందరికీ తెలిసిపోయి ఉండొచ్చు. ఆ రోజుల కళ్ళు చెవులుగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఆయన పనిచేశారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఆయన మీద ఉంది. ముంబైకి సంబంధించినటువంటి ఒక హీరోయిన్ కేసు విషయంలో కూడా కీలకంగా పోషించారు, కీలక రోల్ అనేటువంటిది కూడా ఆయన మీద ఒక అపవాదు ఉంది. ఆయన ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి కొన్ని తీవ్రమైనటువంటి ఆరోపణలు లేదంటే స్కాములు వాటిని పర్యవేక్షిస్తున్నారు తెర వెనుక. చట్ట ప్రకారం ఎలా తప్పించుకోవచ్చు అనే దాని మీద టిప్స్ ఇవ్వడానికి ఆయన హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని పావులు కదుపుతున్నారు అనేది కూడా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మనకు 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి కొన్ని అక్రమాల విషయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం మైనింగ్ స్కామ్, లిక్కర్ స్కామ్, ల్యాండ్ స్కామ్ ఇవి ఉన్నాయి ప్రధానంగా. వీటిలో లిక్కర్ స్కామ్ అనేది పూర్తి ఆధారాలతోటి ఉన్నాయి, దానికి సంబంధించిన ఆధారాలు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఆ రోజున లిక్కర్ని విక్రయించింది క్యాష్ ఇస్తేనే లిక్కర్ని విక్రయించారు. ఆన్లైన్ పేమెంట్ లేదు. ఆన్లైన్ పేమెంట్ లేకుండా లిక్కర్ని అమ్మకాలు జరిపారు. జరిపిన తర్వాత ఆ మొత్తం అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది అనేది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే తెలుసు అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం 7 మార్గాల ద్వారా ఈయన ఒక చోటకి చేర్చారు డబ్బులు, హవాలా కూడా జరిగింది అనేటువంటి ఆరోపణలను ఎదుర్కొంటూ ఉన్నారు ఆయన కనుక ఇప్పుడు విచారణకి హాజరైతే ఆ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. యావరేజ్న సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు పైగా విక్రయాలు జరిగినాయి అనుకుంటే 5 సంవత్సరాలకి 5,15,50,000 కోట్ల రూపాయలు సుమారుగా ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండాలి. మరి ఈ 1,50,000 కోట్లలో సుమారుగా తయారీకి ఇండియన్ ఎంత పెట్టారు, ట్రాన్స్పోర్ట్ ఎంత చేశారు, విక్రయాలు ఎంత జరిపారు, ఈ మూడిటి మధ్య మీకు లెక్క తేలాలి. అప్పుడే దీనిలో ఎంత కుంభకోణం జరిగింది అనేది బయటకు వస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం దాదాపుగా 30,000 కోట్లకు పైగా దారి మళ్ళింది, 30,000 కోట్ల కుంభకోణం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. అది నిరూపించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీదనే ఉంది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కోసం అన్వేషిస్తుంది. కానీ ఆయన దేశం దాటి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది పోలీసు వర్గాల్లో కూడా. అసలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎక్కడున్నారు అనేది కూడా వాళ్ళకు అంతుపట్టలేదు. దీని అంతటికీ తప్పించేందుకు మొత్తం స్కెచ్ వేసింది ఒక ఐపీఎస్ అధికారి హైదరాబాద్లో కూర్చొని మొత్తం ఈ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి డైరెక్షన్ ఇస్తూ చట్టంలో ఉండేటువంటి లోపాలని వెతుక్కొని ఆ లూప్ హోల్స్ ద్వారా వీళ్ళందరినీ కొంతమందిని ముందస్తు బెయిల్ తోటి బయటికి తీసుకురావటం, మరికొంతమందిని అసలు అరెస్ట్ కాకుండా అడ్డుకోవటం, ఇంకొంతమందిని దేశం దాటించి పంపించడం లాంటివి ఆయన చేస్తూ ఉన్నారు అనేది వినిపిస్తుంది. మరి ఇంతకీ ఎవరు ఐపీఎస్? మరి ఆయన బ్యాక్ ఎండ్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఎందుకు వ్యవహరించాల్సి వస్తుంది ఆయన అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు.